నమస్తే అండి, నేను మీ అనంత మరిస్వామి. సో మహాశివరాత్రి రోజు ముఖ్యంగా ఉండవలసిన నియమం ఏంటి? సో శివరాత్రి రోజు తప్పకుండా చేయవలసినది ఉపవాసం అండి. సో ఉపవాసం అంటే ఏంటి? సో ఉపవాసం రెండు రకాలు అండి. ఉపవాసం అంటే భగవంతునికి మనం దగ్గరగా ఉండడం. రెండోది వచ్చేసరికి ఉపవాసం అంటే అన్నం మానేయాలి అని చెప్తూ ఉంటారు. సో ఒక రకంగా అన్నం మానేస్తే మన శరీరానికి మంచి జరుగుతుంది. సైంటిఫికల్గా చూసుకున్నట్టయితే మన శరీరంలో నెగిటివ్ కొవ్వును కరిగేస్తుంది. కొంతమంది చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అన్నం మానేసి, బీపీలు, షుగర్ ఉండేవాళ్ళు అన్నం మానేసి, సో శివరాత్రి రోజు కంపల్సరీ ఉపవాసం ఉండాలని గట్టిగా ఉపవాసం ఉండి నెక్స్ట్ డే హాస్పిటల్కి చేరుతూ ఉంటారు. సో అది ఉపవాసం కాదు. సో హాస్పిటల్లో సెలైన్ బాటిల్ పెట్టించుకుంటుంటారు, అది ఉపవాసం కాదు. నిజమైన ఉపవాసం అంటే భగవంతునికి మన మనసు దగ్గరగా ఉండడం. మన మనసు ఎప్పుడైతే భగవంతుని దగ్గరగా ఉంటుందో అది నిజమైన ఉపవాసం అండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నమస్తే అండి, నేను మీ అనంత మరిస్వామి. సో మహాశివరాత్రి రోజు ముఖ్యంగా ఉండవలసిన నియమం ఏంటి? సో శివరాత్రి రోజు తప్పకుండా చేయవలసినది ఉపవాసం అండి. సో ఉపవాసం అంటే ఏంటి? సో ఉపవాసం రెండు రకాలు అండి. ఉపవాసం అంటే భగవంతునికి మనం దగ్గరగా ఉండడం. రెండోది వచ్చేసరికి ఉపవాసం అంటే అన్నం మానేయాలి అని చెప్తూ ఉంటారు. సో ఒక రకంగా అన్నం మానేస్తే మన శరీరానికి మంచి జరుగుతుంది. సైంటిఫికల్గా చూసుకున్నట్టయితే మన శరీరంలో నెగిటివ్ కొవ్వును కరిగేస్తుంది. కొంతమంది చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అన్నం మానేసి, బీపీలు, షుగర్ ఉండేవాళ్ళు అన్నం మానేసి, సో శివరాత్రి రోజు కంపల్సరీ ఉపవాసం ఉండాలని గట్టిగా ఉపవాసం ఉండి నెక్స్ట్ డే హాస్పిటల్కి చేరుతూ ఉంటారు. సో అది ఉపవాసం కాదు. సో హాస్పిటల్లో సెలైన్ బాటిల్ పెట్టించుకుంటుంటారు, అది ఉపవాసం కాదు. నిజమైన ఉపవాసం అంటే భగవంతునికి మన మనసు దగ్గరగా ఉండడం. మన మనసు ఎప్పుడైతే భగవంతుని దగ్గరగా ఉంటుందో అది నిజమైన ఉపవాసం అండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.